గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి కాటన్ శారీస్ ఇలా చమ్కీ వర్క్తో ఉన్నాయండి. మనకు లైన్స్లో ఇలా చమ్కీస్తో ఉన్నాయండి. స్ట్రైట్ లైన్స్, అందులో మళ్ళీ చమ్కీస్ వచ్చి మనకు కొంచెం గ్లిటరీగా బాగుంటాయండి చీరలు కట్టుకుంటే కూడా. సో చూద్దాం. కొంగు వైపు కొంచెం క్లోజ్లో వచ్చేసి కొంగు అది దాంట్లో కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది. కొంగు వైపు ఇలా 1.5 మీటర్ వరకు ఇలా వచ్చేసి తర్వాత నుంచి ఇలా వచ్చిందండి. కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా 5.5 మీటర్స్ శారీస్ అండి. మనకి 90 సెంటీమీటర్స్ అలా బ్లౌజ్ ఉంటుందండి. ఓకే అండి, చూద్దాం. మరి మనం చూసే ముందు షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట కాలనీ అండి. అమీర్పేట నుంచి పంజాగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088, అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి. లెఫ్ట్ అసలు తీసుకోవద్దండి ఎక్కడా కూడా. పార్క్ చుట్టూతా తిరుగుతుంది రోడ్డు, అలాగే తీసుకోండి. టాప్ ఎండ్ రైట్ సైడ్లో సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని ఉంటుంది బోర్డు. అది దాటుకొని అలాగే వస్తే వసుంధర అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. అది దాటుకొని దాని ముందు నుంచి అలాగే డౌన్కి రావాలండి. వస్తుంటే మీకు 4th హౌస్ దగ్గర రైట్ సైడ్లో ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు కనిపిస్తుందండి. ఆ బోర్డు ఉన్న ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ షాప్ టైమింగ్స్ వచ్చేసి 10:30 to 7 ఎవ్రీడే. సండేస్ వచ్చేసి 2 to 6 PM ఉంటుంది. ఒకవేళ మీరు ఎర్లీగా అలా రావాలనుకుంటే, అంటే షాప్ క్లోజింగ్ టైంలో కనుక మీరు రావాలనుకుంటే కొంచెం ముందు ఫోన్ చేస్తే ఎవరైనా అవైలబుల్ ఉండేలాగా చూస్తామండి. అండ్ షాప్ లొకేషన్ కూడా మీరు గూగుల్ మ్యాప్స్లో పెడితే ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజాగుట్ట అని పెడితే కరెక్ట్గా చూపించేస్తుందండి. మన షాపు కూడా మెయిన్ రోడ్కి దగ్గర ఉంటుందండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 5 minutesలో మీరు నడుచుకుంటూ రావచ్చు. సో బస్కి వచ్చినా కానీ మెట్రో ట్రైన్కి వచ్చినా కానీ పక్కనే ఉంటుందండి. 5 minutes ఫ్రమ్ మెట్రో స్టేషన్ అండ్ బస్ స్టాప్ అండి. సో చాలా దగ్గర, కంఫర్టబుల్, కన్వీనియంట్ అండి. సో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కాల్ చేయండి, మేము ఆన్సర్ చేసి మీకు గైడ్ చేస్తామండి. ఇక్కడ ఒకటి సేమ్ అదే చీర అండి. ఇదేమో మనకు స్ట్రైట్ లైన్స్ కింద వచ్చింది. ఇది బార్డర్ వరకే ఇలా వచ్చిందండి. బార్డర్ లాగా వచ్చింది. పర్పుల్ అండ్ రెడ్ మిక్స్లో చీర. మనకు రెడ్ కలర్ పట్టీ వచ్చేసి బార్డర్ వరకే ఇలా చమ్కీ వచ్చిందండి. చీర మధ్యలో అలా బూటాల కింద వచ్చింది. ఇలాగా రెడ్ కలర్ థ్రెడ్ వచ్చేసి అందులో చమ్కీ వచ్చింది. బాగుందండి చీర. ఇది మనకు ఈ బ్లౌజ్ ప్లస్ కట్ చెంగు కొంచెం వదిలేసి తర్వాత చమ్కీ స్టార్ట్ అయింది బార్డర్లో. ఇదండి. ఇది వచ్చేసి పళ్ళు అండి. ఇది బ్లౌజ్లో అయితే చమ్కీ వర్క్ ఏమీ లేదు. ఇది బ్లౌజ్. ఫ్యాబ్రిక్ కూడా చెక్ చేయండి ఒకసారి, బాగుంది. మనకు ఇవన్నీ హోమ్ వాష్ అండి. ఇంట్లో వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. వన్స్ ఇన్ ఏ వైల్ పాలిషింగ్కి ఇస్తే సరిపోతుంది. సో ఇది 2050 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్. ఇవి చూద్దాం. ఇది ఒకటి మాత్రమే బార్డర్లో ఉందండి. మిగతావన్నీ స్ట్రైప్స్లో ఉన్నాయి, నిలువు లైన్స్లో ఉన్నాయి. ఇదండి లైట్ గ్రే కలరు. మనకి చమ్కీ ఉన్నా వేసుకున్న పెద్ద ఎబ్బెట్టుగా ఉండదండి. అందులో ఇలా మనకు నప్పుతుంది బాగా. పైన కింద ఇలా కాపర్ జరీ బార్డర్ వచ్చిందండి. 1.5 inch 2 inches అలాగా ఇలా బార్డర్ వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇలా క్లోజ్గా ఉంటున్నాయండి లైన్స్. తర్వాత నుంచి కొంచెం డిస్టెన్స్ పెరిగింది. తర్వాత ఇంకా కొంచెం డిస్టెన్స్. ఇది మన చీర అంతా ఈ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది పళ్ళు వచ్చేసి ప్లెయిన్లో ఉందండి. ఫ్యాబ్రిక్ కూడా చెక్ చేయండి ఒకసారి. ప్లెయిన్లో చాలా బాగుంది. మీరు సాఫ్ట్గా వెరీ లైట్ వెయిట్ ఉన్నాయండి. ఇలా టాజిల్స్ వచ్చినాయి చీరకు రాణి కలర్తో. మనం ఒకవేళ ఈ బ్లౌజ్ వద్దు అనుకుంటే వేరే ఏదైనా మనకు ప్రింటెడ్ బ్లౌజెస్ అలా కూడా పేరప్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ 1850 ప్లస్ షిప్పింగ్.
ఇది రాణి కలర్లో ఉంది. అండ్ బ్లూ కలర్ టాజిల్స్ వచ్చినాయి. పళ్ళు బాగుంది. కలర్స్ జస్ట్ ప్లెయిన్ సింగిల్ కలర్, దానికి చమ్కీ వర్క్ వచ్చేసి దీనికి జరీ బార్డర్ గోల్డెన్ జరీ వచ్చిందండి. ఇందాక చూసినాం మనం, అది కాపర్ జరీ వచ్చింది, దీనికి గోల్డెన్ జరీ వచ్చింది. ఇది పర్పుల్ కలర్, పర్పుల్ అండ్ పింక్ డబుల్ షేడ్లో చీర ఉంది. ఇదండి పళ్ళులో ఇలా దగ్గరగా ఉంది. 1850 ప్లస్ షిప్పింగ్. రెడ్ కలర్ చాలా బాగుందండి. పళ్ళు బ్లాక్ అండ్ రెడ్, రెడ్ పట్టీ వచ్చింది, కాపర్ బార్డర్ వచ్చింది. కాపర్ అంటే ప్యూర్ మనకు ఫుల్ కాపర్ లాగా కూడా కాకుండా బాగుందండి. పళ్ళు చాలా బాగుంది. జస్ట్ సింగిల్ బ్లాక్కి రెడ్ పట్టీ వచ్చేసి ఇలా వచ్చింది. పీకాక్ బ్లూ జస్ట్ సింగిల్ ప్లెయిన్ కలర్లో ఉందండి. పట్టీ కూడా సేమ్ కలర్లో ఉంది, కాంట్రాస్ట్ లేకుండా సింగిల్ బ్లూ కలర్లో. అండ్ ఇది వచ్చేసి పళ్ళు, పింక్ టాజిల్స్ వచ్చినాయి. గ్రే అండ్ గ్రేకి రెడ్ పట్టీ వచ్చిందండి. డబుల్ షేడ్లో ఉంది చీర. ఇది పళ్ళు. బ్లౌజెస్ అన్నీ కూడా ప్లెయిన్ బ్లౌజెస్ అండి. రన్నింగ్ శారీ మెటీరియల్తో రన్నింగ్ ప్లెయిన్, వర్క్ ఏం లేకుండా ఉంటాయి. ఆఫ్ వైట్ ఇది చాలా బాగుందండి. ఇదైతే ఈవినింగ్ అలా కట్టుకుంటే ఎంత బాగుంటుందో, చాలా అందంగా ఉంటుంది. పళ్ళు గ్రీన్కి బాటిల్ గ్రీన్ రెడ్ కలర్ పట్టీ. సింపుల్గా నీట్గా ఎలిగెంట్గా ఉన్నాయండి చీరలు. పళ్ళు వీటికి అందం టాజిల్స్ అండి, డిఫరెంట్ డిఫరెంట్ టాజిల్స్ శారీతో కాంట్రాస్ట్లో. మెరూన్ కలర్కి గ్రీనిష్ షేడ్లో జరీ ఉందండి. మెరూన్ కలర్ చీర. ఇది ఒక డిఫరెంట్గా ఉందండి. ఇది పళ్ళు పీచ్ కలర్. ఎంత బాగుందండి పీచ్ కలర్. పళ్ళు చాలా బాగుంది. ఇలా బ్లూ టాజిల్స్ వచ్చాయి దీనికి. ఎంత బాగుందో అండి. 1850 ప్లస్ షిప్పింగ్. ఇంతవరకు ఇలా చమ్కీ చీరలు చూసామండి. ఇక్కడ నుంచి కొంచెం డిఫరెంట్గా అంటే శాంపిల్స్ కోసం తీసుకున్నాను. చూద్దాం ఎలా ఉన్నాయో. ఇది యాప్లిక్ వర్క్ ఉందండి చీరకి. మొత్తం ఇదంతా కూడా యాప్లిక్ వర్కే. కాటన్ చీరకి ఇలా జరీ చెక్స్ వచ్చిందండి. చీరకి సన్నగా చెక్స్ వచ్చేసి డబ్బాలు. మనకి ఇలా యాప్లిక్ వర్క్ వచ్చింది. ఇలా బార్డర్లో ఇలా వచ్చిందండి. రెడ్ కలర్తో పట్టీ వచ్చేసి మళ్ళీ బ్లాక్తో ఇలా కట్ వర్క్ చేసుకుంటూ మళ్ళీ ఒక బిట్ తీసుకొని ఆ మధ్యలో డిజైన్ ఇచ్చారండి. ఇది డిజైన్ చేసి మిగతా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేశారనమాట.
ఎంత బాగుందో. ప్యూర్ కాటన్ అండి. పళ్ళు, ఈ పళ్ళు. ఈ శారీ వచ్చేసి 570 అలా ఉందండి. బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఉన్నాయి ఈ చీరలు. మనం ఏదైనా పేరప్ రెడ్ కానీ ప్రింటెడ్ బ్లౌజెస్ పేరప్ చేసి వేసేసుకోవచ్చు. వీటిలో బ్లౌజ్ లేదు. ఇలా ఉంది, మంచి జరీ చెక్స్ వచ్చేసి బాగుందండి. ఇది వచ్చేసి 1700 ప్లస్ షిప్పింగ్ అండి. ఇందాక బ్లాక్, ఈ బార్డర్ బ్లాక్ వచ్చేసి రెడ్ పట్టి చూసాం కదా, ఇది రెడ్ పట్టి విత్ బ్లాక్ బార్డర్. ఈ చీర అండి, సేమ్ కలర్ వైట్ పైన. ఇది బ్లాక్ పట్టి వచ్చింది, రెడ్ బార్డర్ వచ్చింది. పళ్ళు, 1700 ప్లస్ షిప్పింగ్ అండి. నార్మల్ హోమ్ వాష్ అండి. ఇది ఎల్లో కలర్తో ఉంది. ఒకటి బ్లాక్ కలర్ బార్డర్, ఒకటి ఎల్లో కలర్ బార్డర్, ఒకటి రెడ్ కలర్ బార్డర్, 3 కలర్స్లో ఉందండి. ఇది చీర వైట్కి ఎల్లో ఎంత బాగుందో అండి చీర. 1700 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది వచ్చేసి వైట్కి ఇలా ఎంబ్రాయిడరీ ఉందండి. చీరంతా ఇలా బూటా వచ్చింది. ఎల్లో, రెడ్, గ్రీన్తో ఇలా ఎంబ్రాయిడరీ బార్డర్ వచ్చింది చీరంతా. చాలా బాగుంది. కింద ఇంత ఎల్లో వైట్ వదిలేసి మనకి ఇదంతా ఇలా బార్డర్ వచ్చింది. శారీ అంతా ఇలా బార్డర్ వచ్చిందండి. దీనికైతే మనకు స్టార్చ్ అది లేకపోయినా కూడా వేసుకోవచ్చండి. వేస్తే బాగుంటుంది ఫినిషింగ్లో. ఇది ఫ్యాబ్రిక్. ఈ పళ్ళు జస్ట్ మనకు కింది సైడ్ మాత్రం బార్డర్ ఉందండి. పళ్ళులో ఏం లేదు బార్డర్. చాలా బాగుంది ఇది బార్డర్. ఎంబ్రాయిడరీ బార్డర్ కోసమైనా కానీ మనకు బాగుంటుందండి. కొన్ని రోజులు వాడి తీసి వేరే శారీకి కూడా వేయించేసుకోవచ్చు. ఇది ఇందులో బ్లౌజ్ లేదండి, చీర మాత్రం ఉంది. మనకు వేరే బ్లౌజెస్ పేరప్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ శారీ వచ్చేసి 1250 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 1250 ప్లస్ షిప్పింగ్. ఇది వచ్చేసి ఇలా జామ్దాని ఉందండి చీర, కాటన్లో. స్టార్ట్ చేసి మనం పాలిషింగ్కి ఇస్తే చాలా బాగుంటాయండి చీరలు. ఇది ఫ్యాబ్రిక్. మెరూన్కి ఇలా జామ్దాని బార్డర్ వచ్చింది అండ్ బూటా వచ్చింది. పళ్ళు, బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే ఉంది. సో మనం కావాలంటే తీసుకోవచ్చు, లేకుంటే అలాగే వదిలేసుకోవచ్చు. లైట్ వెయిట్ ఉందండి శారీ. ఇది వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్. ఇది ఒకటి చందేరి హ్యాండ్లూమ్ సిల్క్ లాగా ఉంది, బట్ కాదు. ఇలా వీవింగ్లో జరీ బార్డర్ వచ్చింది, బూటా వచ్చింది. బ్లూ కలర్కి పింక్ బార్డర్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే. బ్లూకి పింక్ బార్డర్, మన హ్యాండ్లూమ్ శారీ లుక్ ఉంది చీరకి. కింద ఇలా బర్డ్స్తో బార్డర్ వచ్చింది. చాలా అంటే చాలా అందంగా ఉంది చీర. ఈ పళ్ళు,
ఇందులో బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉందండి, మనకి కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే దీనికి ఇలాగే కూడా వదిలేసుకోవచ్చు. సేమ్ శారీ లాగానే బ్లౌజ్ ఉంది, డిఫరెన్స్ లేకుండా. సో 2050 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్. ఇది కాటన్ అండి, లినెన్ కాటన్ లాగుంది. ఇది కాటన్, ఇలా బార్డర్ వచ్చింది, ప్లెయిన్ బార్డర్, థిక్ బార్డర్ వచ్చింది. శారీ వచ్చేసి లైట్ వెయిట్లో ఉంది. ఇలా బూటాలు వచ్చిందండి, వీవింగ్ బూటాస్ వచ్చినాయి చీరకి. ఇది చీర. పళ్ళు, బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. $1350 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి $1350 ప్లస్ షిప్పింగ్. స్టార్ట్ చేసి ఐరన్ చేపిస్తే చాలా బాగుంటాయండి చీరలు ఇవి. అండ్ పింక్ అండ్ బ్లూ, జస్ట్ ప్లెయిన్ చీర వచ్చింది. ప్లెయిన్ చీరకు జస్ట్ బ్లూ పట్టీ వచ్చి ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇందులోనే రన్నింగ్ బ్లౌజ్ ఉంది. ఇది బ్లౌజ్, సేమ్ శారీ బ్లౌజ్ అంతా సేమ్ ఉందండి. పళ్ళులో జస్ట్ టాజిల్స్ మాత్రం కదా, వేరే డిఫరెన్స్ ఏమీ లేదు. ఈ శారీ వచ్చేసి 1250 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ 1250 ప్లస్ షిప్పింగ్. ఇవి కాటన్ శారీస్ ఉన్నాయండి. ఇక్కడ ఇలా వీవింగ్ బార్డర్స్ వచ్చేసి ఇలా కింద డబుల్ షేడ్లో ఫ్యాబ్రిక్ ఉంది, దానిపైన వీవింగ్ బార్డర్ వచ్చింది. చీర అంతా ప్లెయిన్ అండి, లైట్ పౌడర్ బ్లూ కలర్లో మెరూన్ కలర్ బార్డర్. ఎంత బాగుందో చీర, కలర్ అయితే చాలా బాగుందండి. ఇది ఇది పళ్ళు, బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. మనం ఈ బ్లౌజ్ వేరే శారీస్కైనా యూజ్ చేయొచ్చు, దీనికైనా వాడవచ్చు అండి. దీనికి మెరూన్ కలర్ ఏదైనా ప్రింటెడ్ బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు. సో జస్ట్ సింగిల్ ప్లెయిన్ కలర్లో, ఐ మీన్ ప్రింట్ అది లేకుండా వీవింగ్ బార్డర్స్తో ఉందండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి 1950 ప్లస్ షిప్పింగ్ అండి. ఇందులోనే బ్రౌన్ కలర్, బ్రౌన్కి ఇలా మెరూన్ వచ్చింది, సేమ్ ప్యాటర్న్లో బ్రౌన్కి మెరూన్. 1950 ప్లస్ షిప్పింగ్ అండి. పళ్ళుకి ఇలా టాజిల్స్ ఉన్నాయి. ఇది ఇలా చెక్స్ వచ్చిందండి చీర. ఇలా చెక్స్ వచ్చింది, లైట్ బ్లూ కలర్కి గ్రీన్ అండ్ ఆఫ్ వైట్తో చెక్స్ వచ్చి ఇది బార్డర్ వచ్చింది. ఈ వీవింగ్ బార్డర్ మనకు ఇలా వచ్చి గ్రీన్ అండ్ ఎల్లోతో మధ్యలో కూడా బార్డర్ వచ్చిందండి. ఇక్కడ కూడా బార్డర్ వచ్చింది, పైకి ఎల్లో బార్డర్ వచ్చింది, కిందికి గ్రీన్ బార్డర్ వచ్చింది. చూడండి, మనకు 2 కలర్స్ ఉన్నాయి కదా, ఒకవైపు ఎల్లో బార్డర్, ఒకవైపు గ్రీన్ బార్డర్. ఈ మధ్యలో అంటే మనకు నీ లెంత్లో ఇంకొక బార్డర్ వచ్చింది. ఇదే చాలా బాగుందండి. పళ్ళు, ఇందులో బ్లౌజ్ లేదు, ఈ చీరలో బ్లౌజ్ లేదండి. సో గ్రీన్ కానీ ఎల్లో కానీ లేకపోతే ఆఫ్ వైట్ పైన గ్రీన్ అండ్ ఎల్లోతో ప్రింటెడ్ ఉన్న బ్లౌజెస్ కూడా పేరప్ చేసుకుంటే బాగుంటాయి. ఇది వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్. ఇది ఇలా చెక్స్ వచ్చింది చీర, బ్లాక్ పైన వైట్ చెక్స్, పైకి ఇలా రస్ట్ కలర్ బార్డరు, కిందికి ఇలా పింక్ బార్డర్, వైట్ చెక్స్ వచ్చేసి
పైకి రస్ట్ బార్డర్, కిందకి పింక్ బార్డర్ వచ్చిందండి చీర. ఇది పళ్ళు. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ వచ్చింది. శారీ బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి 1550 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 1550 ప్లస్ షిప్పింగ్. సో ఈ చీరలు అన్నీ కూడా మనకు కలకత్తా నుంచి వచ్చినాయండి చీరలు. మనకు డిజైన్స్, మోటివ్స్ అవి చూస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇవ్వండి మనం చూసిన చీరలు. మీకు నచ్చినవి మాకు షేర్ చేసి ఫొటోస్లో షేర్ చేస్తే మేము అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తామండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.